మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు, లేదా నీవు చేతకాని దానవగుదువు. చదివినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్మను తెలియజేసినటువంటి మాట ఏదనగా, శ్రమ దినమున నీవు కృంగిపోకూడదు. ఎందుకంటే శ్రమలో నేను వానికి తోడుగా ఉంటాను అని ప్రభు సెలవిస్తున్నారు. 91వ కీర్తనలో మనం ఈ విషయాన్ని చూస్తాం. మరియు శ్రమలో నేను వారిని విడిచిపెట్టగా నా బాహువు చాపి వారిని పట్టుకుంటాను, లేవనెత్తుతాను, స్థిరపరుస్తాను, సహాయం చేస్తాను అని కూడా ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి శ్రమ దినమున మనం కృంగవలసినటువంటి అవసరత లేనే లేదు. అయితే అపవాది అయినటువంటి సాతాను శ్రమను బట్టి మన యొద్దకు వచ్చి మనలను కించపరచడానికి, మనలను కృంగదీయడానికి, మనలను ఆధ్యాత్మిక స్థితిలో నుండి పడవేయడానికి, తినని త్రోవ నుండి తప్పించడానికి అనేకమైనటువంటి దుర్బోధనను మనలో నుండి పుట్టిస్తాడు. క్రీస్తును అంగీకరించి ఉన్నాం కదా, క్రీస్తును నమ్ముకుని ఉన్నాం కదా, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ ఉన్నాం కదా, తప్పక కానుకను అర్పిస్తూ ఉన్నాం కదా, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం కదా, ప్రేమిస్తూ ఉన్నాం కదా. ఎందుకని నాకు ఈ శ్రమలు వచ్చినాయి? కాబట్టి నేను ఈ భక్తిని చేయుట ఇక నిలిపివేతును. నాకు ఈ శ్రమల నుండి విడుదల కావాలి. నన్ను శ్రమలలో నుండి విడిపించే మార్గం వైపుకి, దిక్కుకు నేను తిరిగిపోతాను అని క్రీస్తును విడిచి లోకం వైపుకు తిప్పడానికి అపవాది అనేకమైనటువంటి అగ్ని బాణాలను వేస్తూ విశ్వాసులను, బలమైన విశ్వాసులను, స్థిరమైన విశ్వాసం కలిగిన వారిని సైతం సొమ్మసిల్లింపచేసి లోక పాపములో పడవేస్తూ ఉంటాడు. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, నేటి దినాన శ్రమ దినమున నీవు కృంగిపోకుము. ఇంకా మనం చూస్తాం కీర్తనల గ్రంథం 145వ కీర్తనలో, యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఆయన కృంగిన వారిని లేవనెత్తేటువంటి సహాయం చేసే దయాళుడు. ఆయన కృంగిన వారిని అంతకంతకు అణగార్చి వేస్తూ, కాళ్ళ క్రింద తొక్కివేస్తూ, ఎదగలేని వారుగా ఎండిపోవునట్లుగా చేసే దేవుడు కానే కాదు. ఆయన దయా వాత్సల్యత కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, వాత్సల్య పూర్ణుడు. ఆయన కృంగిన వారిని ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు. కాబట్టి మనము శ్రమ దినమున కృంగవలసినటువంటి అక్కర లేనే లేదు. ఎన్ని కృంగదీసేటువంటి శ్రమలు వచ్చినా, ముంచివేసేటువంటి అలల వంటి శోధనలు వచ్చినా మనము అదరవలసిన, బెదరవలసినటువంటి అక్కర లేనే లేదు. కారణం ఏదనగా ఆయన మనలను ఉద్ధరించువాడు. అందుకే ప్రభు చాలా గట్టిగా మరియు బలంగా ప్రోత్సాహపరుస్తూ, ఆజ్ఞపూర్వకంగా, వాగ్దానపూర్వకంగా ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, శ్రమ దినమున నీవు కృంగిపోకము. ఒకవేళ శ్రమ దినమున నీవు కృంగినట్లయితే చేతగాని వాని వగుతావు అని ప్రభు సెలవిస్తున్నారు. ఎందుకని శ్రమ దినమున కృంగిపోతే చేతగాని వానిగా ఎలా మిగిలిపోతాము? సాధారణంగా శ్రమ వచ్చినప్పుడు కృంగుబాటు సర్వసహజం. అది సులువుగా కూడా మనిషిని కృంగు చేస్తుంది. కారణం ఏదనగా శ్రమ, భారము, బరువు ఎక్కువైనప్పుడు కృంగుదల సహజంగానే వస్తుంది. అయితే ఆ కృంగుదలకు మనం అవకాశం ఇవ్వకూడదు. ఆ సమయంలో ఏమవుతుంది? అసలు ఆ కృంగుదలను బట్టి మనము చేతగాని వానిగా ఎందుకు మిగిలిపోతామో అని చూసినట్లయితే, శ్రమలలో నేను వానికి తోడై ఉంటానని చెప్పినటువంటి ప్రభు మాట, శ్రమలో కృంగిపోయిన వారిని నేను ఉద్ధరిస్తాను అని చెప్పిన ప్రభు మాట ఆ కృంగిన వారి జీవితంలో, ఆ సత్యత్రోవుని విడిచిన వారి జీవితంలో జరుగుట కల్ల. ఎందుకంటే శ్రమలోనే ఆయన తోడు మనకు అర్థమవుతుంది. శ్రమలోనే ఆయన మనకు సహాయం ఎలా చేస్తాడు అనేది అర్థమవుతుంది. శ్రమలోనే ఆయన మన పక్షమును ఉండి ఎటువంటి యుద్ధమును చేస్తాడనే సంగతి మనకు తెలుస్తుంది. శ్రమలోనే ఆయన యొక్క ఆదరణను మనం పొందుకొనగలుగుతాం. ఒకవేళ శ్రమయే లేకపోతే యెహోవా ఎవరు, దేవుడు లేడు అనేటువంటి వెర్రవేగిన డంబపు, అహంకారపు, గర్వపు మాటలు నరుని నోట వెలువడతాయి. అందుకే ప్రభు అంటున్నారు, నీవు చేతగాని వానిగా మిగిలిపోకుండా ఉండు నిమిత్తం శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యముగా నిలబడు. ఎందుకంటే శ్రమ ఖచ్చితంగా ఆయనను అంగీకరించిన వారికి సంభవిస్తాయి. అయితే ఆ శ్రమలలో మనం కృంగిపోకుండా నిలబడాలి. అబ్రహాముకు ఒక గొప్ప శ్రమ వచ్చింది. అదేదనగా తన కుమారుణ్ణి దేవుడు బలిగా అర్పించమని ఆజ్ఞాపించాడు. ఆ మాట విన్నప్పుడు అబ్రహాము ఎంతో కలత చెంది, బాధతో, ఆందోళనతో, దుఃఖముతో, ఆదరణ పొందలేని వానిగా ఆ దినమును గడిపి ఉంటాడు. అయితే అబ్రహాము మాత్రం కృంగిపోలేదు. ఎందుకంటే ఒకవేళ నా కుమారుడు మరణించి ఈ కట్టెల మీద సజీవ దహనము చేయబడి బూడిదగా మార్చబడినప్పటికీ నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు ఈ బూడిదల నుండి సైతం నా కుమారుణ్ణి బ్రతికించగలడు అన్నటువంటి అపారమైన బలమైన
దృఢమైన, గాఢమైన, నిశ్చలమైన, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వాడుగా అబ్రహాము కృంగిపోక నిలిచి ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని చేతిలో ఒక సాధనంగా మార్చబడ్డాడు, ప్రవక్తగా ఎంచబడ్డాడు, తరతరములకు అతని పేరు జ్ఞాపకార్థంగా ఉన్నట్లుగా దీవించబడ్డాడు. అతడు దేవునికే స్నేహితుడిగా పిలువబడ్డాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని శ్రమలు మనను కృంగదీసేటువంటి పరిస్థితికి చేరదీస్తాయి, చేరువవుతాయి, చెంత చేరతాయి. అయితే వాటిలో మనం కృంగిపోకుండా ఉండే నిమిత్తం మన పితరుల జీవితం పరిశుద్ధ లేఖనాల్లో రాయబడినటువంటి చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యాన్ని మనం తలంచినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది, మనకు ప్రోత్సాహం కలుగుతుంది, మనకు ఆధ్యాత్మిక స్థైర్యం కలుగుతుంది. కనుక మనము శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోక, శ్రమలు వచ్చినప్పుడు నేను మందిరానికి రాను అని అనక, శ్రమలు ఉన్నవి కాబట్టి నేను ప్రార్థన చేయలేను అని అనక, శ్రమలను బట్టి నేను ఆయనను ఆరాధించలేను అని అనక, శ్రమలను బట్టి నేను ఆయన మార్గంలో నడవలేను అని అనక, శ్రమలను బట్టి ఆ ఆజ్ఞలు పాటించుటక నాకు కష్టముగా ఉన్నది అని అనక, శ్రమలో మనము నిలిచి ఉండాలి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇక్కట్లు అయినా, ఎన్ని శోధనలు అయినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులే అయినా విశ్వాస జీవితంలో నిలువనీయకుండా సడలింప చేసేటువంటి అగ్ని బాణాల దాడులే అయినా మనము కృంగిపోక ధైర్యంగా ఆయన మార్గంలో నిలబడాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆర్థికంగాను, ఆత్మీయంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను, ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను, ఇంకా ఏ ఇతరత్ర పరిస్థితులను బట్టి మనం ప్రతికూలమైనటువంటి మార్గాల్లో శ్రమలో ఇరుకునబడి నడవలేని వారుగా దుఃఖిస్తూ ఆందోళనతో ఉన్నామో, ఆ సమయంలో మనం నిశ్చయంగా నిలబడి ఉండవలసినదే అని ప్రభు సెలవిస్తున్నారు. దానియేలు సింహాల బోనులో వేసినప్పుడు దానియేలు కృంగిపోలేదు. రాజా, నన్ను మీరు నా దేవుని ఆరాధిస్తున్న హేతువు చేత సింహాల బోనులో వేయాలని నిశ్చయించారు కదా, మీరు వేయండి, నేను ప్రార్థన మాత్రం మానను. ఎందుకంటే ఈ శ్రమను బట్టి నేను కృంగిపోను, సింహాల బోనును బట్టి నేను కృంగిపోయి ప్రార్థన మానను. నిశ్చయంగా నేను ప్రార్థన చేయుట తథ్యం. నువ్వు ఎక్కడ వేసినా, సింహాల బోనులో వేసినా, కటిక చీకట్లో వేసినా, నన్ను లోతైన గొయ్యిలో వేసినా నా ప్రార్థన మాత్రం ఆగదు అన్నాడు దానియేలు. కృంగిపోక సింహాల బోనులోకి వెళ్ళి సింహాల బోనులో కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అతని యొక్క బలమైన విశ్వాసం ఏదనగా, నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు మనుషులకే కాదు, ఈ సర్వ సృష్టికి దేవుడు, ఆకాశానికి, భూమికి, ఈ సర్వ జీవులకు, జంతువులకు కూడా ఆయనే ప్రభువు, ఆయన నా కొరకు ఏదైనా చేయగలడు అని విశ్వసించాడు. ఆ శ్రమలో దానియేలు కృంగిపోలా, తల ఎత్తుకొని సత్య మార్గములో, జీవ మార్గములో ముందుకు సాగిపోయాడు. కనుకే దానియేలును దేవుడు ఓ ప్రత్యేకమైనటువంటి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. జరగబో విషయములన్నీ దానియేలుకు ప్రభు తెలియచేశాడు. ప్రకటన గ్రంథంతో పాటు రాయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాలతో కూడినటువంటి గ్రంథం ఉన్నది అంటే అది దానియేలు గ్రంథము. అద్భుతమైనటువంటి విషయాలు ప్రకటన గ్రంథముతో పోల్చబడినటువంటి ప్రవచనాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఎక్కడ నుండి వచ్చిన ఈ అద్భుతమైనటువంటి విశ్లేషణ, దర్శన, వివరణ అని చూసినట్లయితే, శ్రమ దినమున కృంగిపోకుండా ధైర్యంగా నిలబడినటువంటి దానియేలు ద్వారా ప్రభు పలికించారు, ప్రభు తెలియచేశారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఇలా ధ్యానిస్తూ ఉంటే అనేకులు మన కనుఎదుట, మన జ్ఞాపకాల్లో జ్ఞప్తిలోకి వస్తూ ఉంటారు. అయితే మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, శ్రమ దినమున మనం కృంగిపోకూడదు. శ్రమలోనే ప్రభు మనకు తోడుగా ఉంటారు. శ్రమలోనూ కృంగిపోకుండా ఆయన లేవనెత్తుతాడు మరియు ఉద్ధరిస్తాడు. శ్రమలోనే ఆయన యొక్క ఆదరణ మనకు కనపరుస్తాడు. శ్రమలోనే ఆయన వాగ్దానాలతో మనలను ప్రోత్సాహపరుస్తాడు. శ్రమలోనే గొప్ప ఉజ్జీవాన్ని రగిలింపజేసి దర్శనములను కలుగు చేసి ఆయన కొరకు బలమైన సాధనంగా రూపుదిద్దుతాడు. కనుక శ్రమదినమున కృంగిపోక, ఆయన ఉన్నాడు, ఆయన నా చేయి పట్టుకుని ఉన్నాడు, నేను కృంగవలసినటువంటి అవసరత లేదు అని మనం ముందుకు సాగిపోతూ ఆయన నిర్ణయించినటువంటి, ఆయన ఉద్దేశించినటువంటి ఆజ్ఞల మార్గంలో, ఆజ్ఞల వెంబడి మనం సాగిపోదుమగాక. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. ఇకను ప్రభు, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతగాని వానవగుతువు అని ఎంతో తేటగా సెలవిచ్చారు. శ్రమ దినమున కృంగిపోకూడదని, ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సత్యంలో స్థిరంగా నిలబడి ఉండాలని నీవు సెలవిచ్చావు. క్రీస్తు కొరకు సాక్షిగా ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోవాలని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కులను బట్టి నీకు పొందనాలి. వాక్యాన్ని ప్రతి వారిని అట్టి విధంగా
స్థిరపరిచి, బలపరిచి, ప్రోత్సాహపరిచి, ఆదరించి సత్య మార్గంలో గమ్యమైనటువంటి పరలోక రాజ్యమునకు చేర్చబడినట్లుగా సహాయం అనుగ్రహించి వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలు తీర్చి నీ రాకడ రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.